వాట్ ఏ మ్యాచ్! ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ వాళ్ళది 286 రన్స్‌తోని స్టార్ట్ చేసిర్రు సీజన్‌ని. క్రేజీ స్టార్ట్ వాళ్ళకి. లాస్ట్ టైమ్ 277 రన్స్‌తోని స్టార్ట్ చేశారు వాళ్ళ సీజన్‌ని. ఈసారి 286 రన్స్‌తోని స్టార్ట్ చేశారు సీజన్‌ని. ఇషాన్ కిషన్ క్రేజీ ఇన్నింగ్స్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి. ట్రావెస్ హెడ్ కూడా స్టార్టింగ్‌లో ఫైర్ పవర్ అందించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. స్టార్టింగ్‌లో ఆర్ఆర్ వాళ్ళు టాస్ గెలిచి ఒక మేజర్ తప్పు చేశారు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ స్ట్రాంగ్ సూటే బ్యాటింగ్ చేయడం. లాస్ట్ టైమ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్లనే అంతంత బిగ్ స్కోర్స్ చేయగలిగారు. సో, ఈసారి కూడా సేమ్ బిగ్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయినా సరే ఆర్ఆర్ వాళ్ళు స్టెప్ అప్ అయ్యి టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. ఆహ్, ఎందుకలా ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి గానీ అలాంటి అంత మంచి బ్యాటింగ్ పిచ్ మీద ఎస్ఆర్హెచ్‌ని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని ముందు పెడితే, ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి ఇలాంటి రిజల్టే కనబడుతది. లాస్ట్ ఇయర్ సేమ్ రిజల్ట్ కనబడింది. ఈసారి గూడా సేమ్ రిజల్ట్ మారిందే లేదు. ఒక్కటే ఒక్క మార్పు ఏం కనబడిందంటే, ఈసారి ఇషాన్ కిషన్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇషాన్ కిషన్ క్రేజీ హిట్టింగ్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఆ నంబర్ 3 స్పాట్‌లో రాహుల్ త్రిపాఠి, ఏడెన్ మార్కరమ్ ఇలా వీళ్ళిద్దరిని వాడినాం. కానీ వీళ్ళిద్దరూ 180, 190 స్ట్రైక్ రేట్‌ని మెయింటైన్ చేయలేకపోయారు. టీమ్ టెంపోని వీళ్ళిద్దరు మెయింటైన్ చేయలేకపోయారు. కానీ ఈసారి వాళ్ళిద్దరు కాదు మనం ఇంకా ఫైర్ పవర్ కావాలి బ్యాటింగ్‌లో. ఆ ఒక్క స్పాట్‌లో కూడా ఇంకా ఫైర్ పవర్ కావాలి అని చెప్పి ఇషాన్ కిషన్‌ని 12 క్రోర్స్ పెట్టి తెచ్చుకున్నారు. క్రేజీ బై అది. ఆ 12 క్రోర్స్ బై ఇక్కడ పే ఆఫ్ అయింది. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి 286 రన్స్. సెకండ్ హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఎవర్. ఫస్ట్ హైయెస్ట్ కూడా వీళ్ళదే అనుకోండి లాస్ట్ ఇయర్. ఈసారి 2 రన్స్‌తోని పోయింది. నాకు తెలిసి ఈ సీజన్‌లో ఆ లాస్ట్ ఇయర్‌ది కూడా ఈసారి బ్రేక్ చేసి ఇంకొక హైయెస్ట్ రికార్డ్ వీళ్ళు నమోదు చేస్తారు కంపల్సరీ. ఇషాన్ కిషన్ గురించే మనం మేజర్‌గా మాట్లాడాలి. ఎందుకంటే అతని వల్లనే మనకు ఆ 286 స్కోర్ అనేది వచ్చింది. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు క్రేజీ స్టార్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ ఫైర్ స్టార్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఆ ఫైర్ స్టార్ట్ ప్రతి మ్యాచ్‌లో ఇవ్వాలని చూసారో ఈసారి కూడా సేమ్ లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలేసారో ఇక్కడ మళ్ళీ అది ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ ఇయర్ కూడా. క్రేజీ ఫైర్ స్టార్ట్ ఆ ఓపెనింగ్‌లో. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ స్టార్ట్ చేశారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పవర్ ప్లే అభిషేక్ శర్మ అవుట్ ఓడిపోవడంతో 100 రన్స్ అనేది రాలేదు పవర్ ప్లేలో. జనరల్‌గా లాస్ట్ ఇయర్ వాళ్ళకి బిగ్ స్కోర్ చేసినప్పుడు 100 రన్స్ పవర్ ప్లేలో ఈజీగా వచ్చేవి. సో, ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఆ లాస్ట్ ఓవర్‌లో అవుట్ అయ్యాడో ఆ 100 రన్ అనేది టచ్ అవ్వలేదు. 90కే ఆగిపోయారు పవర్ ప్లేలో. దాని తర్వాత హెడ్ అందుకున్నాడు. క్రేజీ 10 ఓవర్స్ వరకు హెడ్ ర్యాంపేజ్ చూపించిండు. క్రేజీ హిట్టింగ్ హెడ్ దగ్గర నుంచి. ఇషాన్ కిషన్ దాని తర్వాత కంటిన్యూ చేశాడు. నితీష్ రెడ్డి వచ్చి సేమ్ టెంపోని మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు. నితీష్ రెడ్డి ట్రావెల్స్ రెడ్డి అవుట్ అయినాక కొంచెం స్లో అయినట్టు కనపడింది. దాని తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇషాన్ కిషన్ అండ్ నితీష్ రెడ్డి ఇద్దరు కలిసి మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు. ఆ చిన్న క్యామియో అనేది నితీష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఆ, తర్వాత క్లాస్ నుంచి కూడా సేమ్ కార్నిజ్, సేమ్ అటాక్. ఇషాన్ కిషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. సేమ్ అటాక్. ప్రతి ఒక్కరిది 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. 200 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఎవ్వరికి లేదు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో. లాస్ట్లో క్లాస్ అని అవుట్ అవ్వకపోయి ఉంటే మనకు ఆ 300 స్కోర్ కూడా వచ్చేసేది. పర్వాలేదు, నెక్స్ట్ మ్యాచ్లో వచ్చే ఛాన్సెస్ హెవీగా కనబడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లోనే ఇలాంటి ఫైర్ పవర్ చూపించారు. క్రేజీ ఫైర్ పవర్ ఇది బ్యాటింగ్లో. బౌలింగ్లో కూడా చాలా మంచి ప్రామిస్ కనపడింది మనకి. సిమర్జిత్ సింగ్ గాని, హర్షల్ పటేల్ వాళ్ళు చాలా మంచిగా చేసిండు. హర్షల్ పటేల్ యాక్చువల్లీ ఆడమ్ జాంపా కూడా వచ్చి ఆ వికెట్స్ తీయడం క్రేజీ. సిమర్జిత్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు స్టార్టింగ్‌లో. ఆ 2 వికెట్లు తీసే వరకు మాక్సిమం మనకి మ్యాచ్ వచ్చేలాగా చేశాడు. ఒకవేళ అక్కడ వికెట్స్ పడకపోయి ఉంటే కొంచెం ఆ స్ట్రగుల్ అనేది కనపడేది ఆర్ఆర్ దగ్గర నుంచి కూడా. సో, ఆ స్ట్రగుల్ కనపడనీయకుండా సిమర్జిత్ సింగ్ స్టార్టింగ్‌లో వచ్చి ఆ 2 వికెట్లు తీసేయడం అనేది ఇంపెక్కబుల్. మన ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ ఫీల్డింగ్. ఆర్ఆర్ వాళ్ళ గురించి మాట్లాడితే ఏం చెప్పడానికి లేదు యాక్చువల్లీ. ఆహ్, వాళ్ళ ట్రస్ట్ మొత్తం ఆర్చర్ మీద ఉండే. ఆర్చర్ మనకి వికెట్స్ తీస్తాడు. ఆర్చర్ మనకి రన్స్ కంటైన్ చేస్తాడు అని ఆర్చర్ మీద ట్రస్ట్ చేశారు. కానీ ఆర్చర్‌నే అభిషేక్ బాదాడు. వదిలిపెట్టేసాడు. సో, ఆర్చర్ మీద పెట్టుకున్న నమ్మకం అనేది ఆ కొలాప్స్ అవ్వడంతోని వాళ్ళు ఏం చేయలేకుండా ఉండే. కానీ మధ్యలో తీక్షణ, తుషార్ దేశపాండే మంచిగానే రెసిస్టెన్స్ చూపిచ్చారు. మంచి మంచి లెంగ్త్స్ ఏసి రెసిస్టెన్స్ చూపిచ్చారు. కానీ
ఆ స్కోర్ని అనేది ఆపలేకపోయారు. 14-15 రన్స్ ప్రతి ఓవర్ కొడతా వెళ్ళారు. సో బ్యాటింగ్లో స్టార్టింగ్లో అంత తొందరగా వికెట్స్ పడే వరకు 3 వికెట్స్ ఎప్పుడైతే అంత ఫాస్ట్గా పడ్డాయో మ్యాక్సిమం అప్పుడే మ్యాచ్ అయిపోయింది. అంత పెద్ద స్కోర్ కొట్టేటప్పుడు మీరు ఫస్ట్ 3 వికెట్స్ అంత తొందరగా పడిపోతే దాని తర్వాత మీరు ఆ మ్యాచ్ గెలవడం ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇది ఈ మ్యాచ్ గురించి నేను అనుకునేది. మీరేమనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి అండ్ ది పాకెట్ డైనమో ఇషాన్ కిషన్ గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్